రటిక హన్మకొండలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఐదవది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు. నిరుద్యోగ భృతి 4000 అన్నారు. వచ్చిన 4000 కన్నా ఐదవది మోసం. చెప్పుడేమో 6 5 అన్నారు. 6 ఒకటే అయింది, అది సగం, అది బస్సు తుస్సు, అన్ని తుస్సే. ఆ బస్సు కూడా రోజు కింద లోపల పోతుంది, దానికి పైసలు కట్టలేదు. అది 4 రోజులు అయితే బయటపడుతుంది. అంటే ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఇలా వరంగల్ చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ ఉండే ఉద్యోగులతో నేను కోరుతా ఉన్నా, ఇక్కడ ఉండే రిటైర్డ్ పెన్షనర్లతో నేను కోరుతా ఉన్నా, వరంగల్లో ఉండే ఉపాధ్యాయ మేధావులను, ప్రొఫెసర్లను, అధ్యాపకులందరినీ నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఆలోచించండి. ఏం చెప్పిండు మేనిఫెస్టోలో? రాగానే 3 డిఏలు ఇస్తామన్నారు. ఇప్పుడు 4వ డిఏ కూడా వచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 డిఏలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది. మీరు ఓటుతోనే ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అసెంబ్లీలో నేను, కౌశిక్ రెడ్డి గారు, నేను, మా సంజయ్లు ఇద్దరు, మేమందరం అసెంబ్లీలో కొట్లాడతాం. రాకేష్ రెడ్డి రేపు కౌన్సిల్లో గట్టి కొట్లాడతాడు. మీకు రావాల్సిన డిఏల కోసం మేము పోరాడతాం. ఇలా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ ఎప్పుడైనా చరిత్రలో ఉందా? విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద నారాయణఖేడ్లో లాఠీ చార్జ్ చేసి ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అడుగుతున్న పిఆర్టీ నాయకులను, ఇంత పెద్ద ఉపాధ్యాయ సంఘం, మీ ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఈ రోజుకు మీరు ఖండించలేదు, కనీసం మద్దతు కూడా ప్రకటించకపోవడం ఇది చాలా బాధాకరం. అందువల్ల ఉపాధ్యాయ సోదర సోదరీమణులారా, రాకేష్ రెడ్డిని గెలిపించండి. ఉపాధ్యాయుల హక్కుల కోసం, మీ డిఏల కోసం, మెరుగైన పిఆర్సీ కోసం, మీ ప్రమోషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నిరుద్యోగులు, మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. మా ఇద్దరు సంజయ్లు, బొక్కల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, కండ్ల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు ఎమ్మెల్యేలే. ఇలా నెట విలువల్లో పరిశాన్ అయింది. కండ్ల డాక్టర్, బొక్కల డాక్టర్ అంటే తొందరగా గుర్తుపడతాం. కానీ ఇద్దరు ఇప్పటికి కూడా చేసేస్తారు. ఎప్పుడైనా గంట టైం దొరికితే ఆయన రోజు పొద్దుగాల పోయి కండ్ల డాక్టర్ 4గురికి కంటి ఆపరేషన్ చేస్తాడు. ఈ బొక్కల డాక్టర్ పోయి 2 బొక్కలు అతికిచ్చేస్తాడు. ఇద్దరు సంజయ్లే, బాగా పనిచేస్తారు. అయితే మొన్న అసెంబ్లీలో అడిగినాం, ఏమైంది నిరుద్యోగ భృతి అని అడిగినాం. అడిగితే ఆ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచి అంటాడు, మా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో కానీ మేనిఫెస్టోలో మేము చెప్పనే లేదు అని అబద్ధం మాట్లాడు. చెప్పిందా లేదా? మేనిఫెస్టోలో చెప్పిండ్రు, ప్రతి ఊర్లో మీటింగ్లో చెప్పిండ్రు. మేము రాగానే 4000 భృతి ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో 4000 భృతి ఎగ్గొట్టిరు. ఇవాళనేమో కేబినెట్ మీటింగ్ లో వాటిలకు బోనస్ ఎగ్గొట్టిండ్రు. మీరందరూ మేధావులు, విద్యావంతులు. ఇది ఎట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ నీతి అంటే, నేను పొద్దున జగిత్యాలకు పోయినా. జగిత్యాల జిల్లాలో కొడిమేల మండలం పూడూరు గ్రామానికి పోయిన పొద్దున ఇవాళ. ఆడ వడ్ల కొనుగోలు కేంద్రానికి పోయినా. ఆడ మేము తడిసిన వడ్లు కొంటాం, చివరి గింజ దాకా కొంటాం, అన్ని కొంటామంటారు. ఆడ పాపం తడిసిపోయి మొలకలు ఎత్తుతా ఉన్నాయి రైతులకి. నేను పోయి ఆడ మాట్లాడి గట్టిగా అడిగి అక్కడ ఆఫీసర్లతో మాట్లాడినా, ఈ జగిత్యాల జిల్లాలో ఎన్ని ఎకరాల వడ్లు సాగైతాయి అని అడిగిన. 3,750,000 ఎకరాలు వడ్లు సాగైతాయి అన్నారు. ఇలా దొడ్డు రకం ఎంత, సన్న రకం ఎంత అని అడిగిన. సన్న రకం 600 ఎకరాలట, దొడ్డు రకం 3,150,000 ఎకరాలు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? దొడ్డు